నర్సరావుపేట పట్టణంలో దుకాణాల వారు ప్లాస్టిక్ని నిషేధించాలని మున్సిపల్ కమిషనర్ రమ్య కీర్తన తెలిపారు. ప్రజలు కూడా మార్కెట్కు బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా గుడ్డ సంచులు వాడాలని, ప్లాస్టిక్ సంచులు వాడకం తగ్గించాలని ఎమ్మెల్యే మున్సిపల్ కమిషనర్ కోరారు. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించారు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాలా ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం చేపడుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మన పరిసరాలని మనం శుభ్రంగా పెట్టుకోవాలి. అది కేవలం మున్సిపాలిటీ వంతు మాత్రమే కాదు, ప్రతి ఒక్క సిటిజన్ ఆఫ్ నర్సరావుపేట మున్సిపాలిటీ అనుకుంటే మాత్రమే సాధ్యమవుతుంది. మా సిబ్బంది 365 మంది ఉన్నారు. వీళ్ళు మార్నింగ్ 5:30 నుంచి 10:30 వరకు గ్రౌండ్లోనే ఉంటారు. అదేవిధంగా మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు గ్రౌండ్లోనే ఉంటారు. ఈ 360 మంది మార్నింగ్ చేసిన పని కానీ ఆఫ్టర్నూన్ చేసిన పని కానీ గ్రౌండ్ మీద కనపడట్లేదు. సో వీళ్ళు చేసి వెళ్ళిన 5 నిమిషాలకి 10 నిమిషాలకే మళ్ళీ చెత్త రోడ్డు మీదకి వస్తుంది. సో ఇది అవ్వకుండా ఉండాలి అంటే అది మీరు తలుచుకుంటేనే సాధ్యం అవుతుంది. మేము పలుమార్లు మీ దగ్గరికి వచ్చి విన్నవించుకున్నాము, మీకు నోటీసులు కూడా ఇచ్చాము. మీరు పదే పదే ఇది రిపీట్ చేస్తే రూల్స్ ప్రకారము మనకి ఎలాగైతే స్టేట్ గవర్నమెంట్ మాకు ఆదేశించిన ప్రకారము మీకు ఫైన్స్ వేయాల్సి వస్తుంది. దయచేసి మీరు ఆ పరిస్థితి తెచ్చుకోమాకండి. మీ దగ్గర ఉన్న చెత్తను మీరు నీట్గా పెట్టుకోండి. ఖచ్చితంగా మా మున్సిపల్ సిబ్బంది డోర్ టు డోర్ కలెక్షన్కి మేము ఎన్ష్యూర్ చేస్తాము.